ప్రజెంట్ వరల్డ్ వైడ్గా జరుగుతున్న ఈవెంట్స్ అండ్ డెవలప్మెంట్ని చూస్తుంటే 2025 ఎండ్ కల్లా ఏదో పెద్దది జరగబోతుంది అనిపిస్తుంది. అది వరల్డ్ వార్ కావచ్చు, న్యూక్లియర్ వార్ కూడా కావచ్చు. మీరు ఎట్ ప్రజెంట్ చూసుకుంటే ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, మరోవైపు ఇజ్రాయెల్ గాజా ఇష్యూ నడుస్తుంది. అండ్ రీసెంట్గానే ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఖాతర్లోకి తమ ఫైటర్ జెట్లను పంపి ఒక అతిపెద్ద అటాక్ చేసింది. ఇక ఇటు మన ఏషియా సైడ్ చూసుకుంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం కుప్పకూలింది. అండ్ మొన్న నేపాల్లో యువకులు దేశం మొత్తాన్ని తగలబెట్టారు. అండ్ కొన్ని రోజుల క్రితం ఇంగ్లాండ్లో ఎప్పుడు లేని విధంగా దాదాపు 150,000 మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మా దేశంలోకి వేరే దేశం వాళ్ళు రాకూడదు అంటూ యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్ చేశారు. మరోవైపు అమెరికా వెనుజులాలోని ఆయిల్ కోసం ఆ దేశం పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. వెనుజులాకి అమెరికాకు మధ్య యుద్ధం ఏ క్షణంలో అయినా జరగవచ్చు. అయితే ఇప్పుడు వీటన్నిటికంటే ఇంకో అతిపెద్ద యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ యుద్ధం ఎవరి మధ్య అంటే ఇజ్రాయిల్ అండ్ టర్కీ మధ్య. ఈ ఇజ్రాయిల్ ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. టెక్నాలజీ పరంగా ఈ దేశం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుంది. ఈ దేశం చూడడానికి చిన్నగానే ఉంటుంది, కానీ వీళ్ళ క్యాపబిలిటీ, వీళ్ళ ఎయిర్ ఫోర్స్, మిలిటరీ పవర్ పెద్ద పెద్ద దేశాలని కూడా ఈజీగా ఓడించగలదు. మరోవైపు ఉంది టర్కీ. టర్కీ నాటో మెంబర్. ఇది యూరప్ దేశం కానప్పటికీ నాటో గ్రూప్లో ఉంది కాబట్టి ఈ కంట్రీకి ఈ అన్ని దేశాల నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే అసలు విషయం ఏమిటంటే గత కొన్ని రోజులుగా మిడిల్ ఈస్ట్లో ఒక అతిపెద్ద యుద్ధం స్టార్ట్ కాబోతుంది అనే న్యూస్ ఆర్టికల్స్ రిపీటెడ్గా పబ్లిష్ అవుతున్నాయి. ఇజ్రాయిల్ తమ ఎయిర్ ఫోర్స్ని ఉపయోగించి టర్కీలోని డిఫరెంట్ ప్లేసెస్లో అటాక్ చేయబోతుంది అని చెప్తున్నారు. బై ద వే, ఇజ్రాయెల్ ఈ అటాక్ని టర్కీని హట్ చేయడానికి చేయట్లేదు, టర్కీలో దాక్కున్న హమాస్ ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాప్లో మిడిల్ ఈస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. మీరు ఇక్కడ మ్యాప్ని చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది మన ది గ్రేట్ భారత్. ఈ మధ్యలో కనిపిస్తూ హైలైట్ చేయబడ్డ ప్రాంతం మొత్తాన్ని మిడిల్ ఈస్ట్ అంటారు. ఇందులో ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇరాన్, టర్కీ లాంటి చాలా దేశాలు ఉన్నాయి. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా మిడిల్ ఈస్ట్లోని ఒక భాగం. ఈ మిడిల్ ఈస్ట్లో ఆఫ్రికాకి చెందిన కొంత భాగం, ఆసియాకు చెందిన కొంత భాగం అండ్ యూరప్లోని కొంత భాగం కూడా ఉంటుంది. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో దొరికే 50% ఆయిల్ ఈ ప్రాంతం నుంచే వస్తుంది. అండ్ మీరు గమనించండి, ఎప్పుడు చూసినా ఈ మిడిల్ ఈస్ట్లో ఏదో రకమైన యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు సిరియాలో గొడవలు జరుగుతూ ఉంటాయి, ఆ దేశం పైన ఎయిర్ స్ట్రైక్లు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత పాలస్తీనా, గాజా గురించి మీకు తెలిసింది. ఇరాన్కి అమెరికాకి, ఇరాన్కి ఇజ్రాయెల్కి ఏమాత్రం పడదు. వీళ్ళ మధ్య క్లాషెస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అండ్ చాలా మట్టుకు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలోనే ఉంటారు, ఈ ప్రాంతం నుంచే వస్తారు. ఆ తర్వాత ఎక్కువగా ఉగ్రవాదులు ఇదిగో ఈ పాకిస్తాన్లో ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా ఇదిగో ఇలాంటి ఆర్టికల్స్ రిపీటెడ్గా పబ్లిష్ అవుతున్నాయి. టర్కీ కుడ్ బి ది నెక్స్ట్ ఇజ్రాయెల్ టార్గెట్ ఆఫ్టర్ ఖతర్. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పాను, ఇజ్రాయెల్ ఏమాత్రం భయపడకుండా డైరెక్ట్గా ఖాతర్కి తమ ఫైటర్ జెట్స్ని పంపి ఒక ప్రాంతంలో రిపీటెడ్గా దాడులు చేశారు. ఒక దేశం ఇంకో దేశం పైన ఫైటర్ జెట్స్ని పంపి దాడి చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి పని చేయడానికి గట్స్ ఉండాలి. ఇజ్రాయెల్కి అది కావలసినంత ఉంది. అయితే ఇజ్రాయెల్ ఖాతర్ పైన ఎందుకు దాడి చేసింది అంటే ఖాతర్లో ఒక పర్టికులర్ ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదుల లీడర్స్ ఉన్నారు అనే విషయం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్కి తెలిసింది. దాంతో వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ బిల్డింగ్ మొత్తాన్ని లేపేశారు. అయితే ఖాతర్ ఇప్పుడు ఇజ్రాయెల్ మా పైన దాడి చేస్తుందా, వాళ్ళకు ఎన్ని గుండెలు, మేము కూడా తిరిగి దాడి చేస్తాము అని వార్నింగ్ ఇస్తుంది. కానీ మనందరికీ తెలుసు ఖాతర్కి ఇజ్రాయెల్ని ఛాలెంజ్ చేసేంత సీన్ లేదు. అండ్ ఇజ్రాయెల్ చెప్పినట్టుగా నిజంగానే ఉగ్రవాదులు ఖాతర్లో ఉన్నారు. అందుకే ఇజ్రాయెల్ చాలా పర్టికులర్గా టార్గెట్ చేసి ఎవ్వరికి చెప్పకుండా, ఈవెన్ అమెరికాకి, ఖాతర్కి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా దాడి చేసింది. బై ద వే, ఖాతర్కి ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేయడం, వాళ్ళకు షెల్టర్ ఇచ్చే అలవాటు ఎప్పటి నుంచో ఉంది. ఈ ఖాతర్ రాడికల్ ఇస్లామిస్టులకు అండ్ ఉగ్రవాదులకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు, ఈవెన్ అమెరికాకి కూడా తెలుసు. అందుకే ఇజ్రాయెల్ వెళ్ళి ఖాతర్ పైన దాడి చేసినప్పటికీ ట్రంప్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, ఇజ్రాయెల్ని క్రిటిసైజ్ చేయలేదు. ట్రంప్ ఈ దాడి గురించి ఏం చెప్పాడో తెలుసా? ఇలా వేరే దేశం పైన వెళ్ళి దాడి చేయడం సరికాదు,
కానీ ఆ దాడి ఉగ్రవాదులను టార్గెట్ చేసి జరిగింది కాబట్టి ఓకే పర్లేదు అన్నట్టుగా మాట్లాడాడు. అయితే ఈ దాడి గురించి ఇజ్రాయెల్ ఏం చెప్పిందంటే, మేము ఖాతర్ పైన దాడి చేయలేదు, ఆ దేశంలో దాక్కున్న హమాస్ ఉగ్రవాదుల్ని టార్గెట్ చేశాము అంతే. ఖాతర్ దేశంతో శత్రుత్వం పెంచుకోవాలి, వాళ్ళతో యుద్ధం చేయాలి అనే ఆలోచన మాకు లేదు అని క్లియర్గా చెప్పారు. అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ సేమ్ ఇదే మెథడ్ని టర్కీ పైన కూడా ఉపయోగించబోతుంది. ఎందుకంటే హమాస్ ఉగ్రవాదులు, ఈ ఉగ్రవాదుల్ని రన్ చేసే చాలామంది లీడర్లు టర్కీలో కూడా ఉన్నట్టు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ క్షణంలో అయినా టర్కీ పైన సేమ్ ఖాతర్లో దాడి చేసినట్టుగా దాడి చేసే అవకాశం ఉంది. అందుకే మీరు ఇక్కడ చూడండి, ఇలాంటి ఆర్టికల్స్ రిపీటెడ్గా పబ్లిష్ అవుతున్నాయి. అండ్ టర్కీలో కూడా భయం మొదలైంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎవరికి భయపడదు, ఈవెన్ అమెరికాకు కూడా భయపడదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాడి చేస్తారు అని. ఇజ్రాయిల్ ఆల్రెడీ గత 3-4 సంవత్సరాల్లో 6 దేశాలపైన దాడి చేసింది. అవే 1 పాలస్తీన్, 2 లెబనాన్, సిరియా, యమాన్, ఇరాక్ అండ్ ఖాతర్. 6 దేశాలు అయిపోయాయి. ఇక 7వ దేశం టర్కీ కాబోతుందా అనేదే అందరి ప్రశ్న. కానీ గైస్ ఒకసారి ఆలోచించండి, ఈ చిన్న దేశమైన ఇజ్రాయిల్ తమ చుట్టూ ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఇస్లామిక్ దేశాల్ని, ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే అన్ని దేశాల్ని అటాక్ చేసింది. అయినా కూడా ఈ దేశం పైన దాడి చేసి గెలిచే సత్తా కానీ పవర్ కానీ ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న ఏ కంట్రీకి లేదు. బై ద వే నేను మీకు క్లియర్గా చెప్పలేదు, ఇజ్రాయెల్ ఖాతర్ పైన దాడి చేసింది అని చెప్పాను కదా. అయితే ఆ దాడి ఏదో ఆ దేశంలో ఉన్న చిన్న గ్రామం పైన ఎడారి ప్రాంతంలో జరగలేదు. డైరెక్ట్గా వాళ్ళ దేశ రాజధాని అయిన దోహా పైన దాడి జరిగింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు టర్కీ రాజధాని అయిన అంకారా పైన కూడా దాడి చేసే అవకాశం ఉంది అని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. మరి ఈ విషయం పైన ఇజ్రాయిల్ ఏమంటుంది? ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ అయిన నేతన్యాహు ఏం చెప్తున్నారు అంటే, ఈయన చాలా క్లియర్గా హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే, వాళ్ళు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా అక్కడికి ఇజ్రాయిల్ వచ్చి దాడి చేస్తుంది అని చెప్తున్నారు. అయితే రిపోర్ట్స్ ప్రకారం నిజంగానే హమాస్ ఉగ్రవాదుల లీడర్లు ఖాతర్లో ఉన్నారు. అందుకే ఇజ్రాయిల్ ఖాతర్ పైన, అది కూడా ఆ దేశ రాజధాని దోహా పైన దాడి చేసింది. అండ్ ఇంకొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం హమాస్కి చెందిన సైబర్ టీం, హమాస్ ఉగ్రవాదులకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే అనేక టీంలు ఇప్పుడు టర్కీలో ఉన్నాయి. ఇజ్రాయిల్ చాలాసార్లు టర్కీకి వార్నింగ్ ఇచ్చింది, ఈ ఉగ్రవాదులు మీ దేశంలో ఉన్నారు, వాళ్ళకు ప్లేస్ ఇవ్వకండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. కానీ టర్కీ కావాలని వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ దీని గురించి ఏమంటున్నారో మీరే వినండి. Even though they weren't harboring terrorists, the terrorists were there. Okay, they didn't even harbor them, as is the case in other cases. The terrorists happened to be on that soil, and we acted, which is what democracies do, including the leading democracy, when they have the ability to target terrorists to threaten their civilians. So this is a principle we established. It's a principle we follow. మా పైన దాడి చేసిన ఈ హమాస్ ఉగ్రవాదులు మిడిల్ ఈస్ట్లో ఉన్న చాలా దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. ఈ ఉగ్రవాదులు తమ దేశంలో ఉన్నట్టు కొన్ని దేశాలకు తెలుసు, కొన్ని దేశాలకు తెలియదు. బట్ మేము ఈ ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా అక్కడ అటాక్ చేస్తాము. ఇది ఒక డెమోక్రటిక్ దేశంగా మేము చేయాల్సిన పని అని చెప్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ఆల్రెడీ ఒకసారి ఇలా చేసింది కూడా. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, 1972 జర్మనీలోని మ్యూనిచ్లో ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు కొంతమంది ఉగ్రవాదులు అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ అథ్లెట్స్ అందరినీ చంపేశారు. అప్పుడు ఇజ్రాయెల్ ఒక శపథం చేసింది, మా అథ్లెట్స్ని చంపిన ఉగ్రవాదులు ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఏ దేశంలో దాక్కున్నా వెతికి చంపుతాము అని. అప్పుడు వాళ్ళు ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దాని పేరే ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్. నిజం చెప్తున్నాను, ఈ ఆపరేషన్లో ఇజ్రాయిల్ ఆ ఉగ్రవాదుల్ని వెతికి మరీ అంతం చేసింది. వాళ్ళు ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా బయటకు లాగి మరీ చంపింది. అయితే ఇజ్రాయిల్ ఇప్పుడు కూడా హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ ఎలిమినేట్ చేయాలని చూస్తుంది. అందులో భాగంగానే ఖాతర్ పైన దాడి చేశారు. ఇప్పుడు టర్కీ పైన కూడా దాడి చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నన్ను అడిగితే ఈ ఇజ్రాయెల్ ఖచ్చితంగా టర్కీ పైన దాడి చేస్తుంది. వాళ్ళు ఎవ్వరికి భయపడరు. దీనిపై నేతన్యాహు చెప్పేది ఏమిటంటే, మేము ఈ ఉగ్రవాదుల్ని వెతుక్కుంటూ ఏ దేశం పైన అయినా దాడి చేస్తే
మాకు ఆ దేశంతో గొడవ ఉన్నట్టు కాదు, ఆ దేశంతో వైరం పెట్టుకోవడం మా ఉద్దేశం కాదు. మేము కేవలం ఆ దేశంలో దాక్కున్న ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాము అని చెప్పారు. ఎందుకంటే కొన్నిసార్లు ఉగ్రవాదులు పలానా దేశంలో దాక్కున్నారు అనే విషయం ఆ దేశానికి కూడా తెలియదు. అలాంటప్పుడు మేము ఆ దేశానికి చెప్పకుండా దాడి చేయాల్సి ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి, మేము ఏ దేశం పైన అయినా దాడి చేస్తే దాని అర్థం మేము దాడి చేసింది ఉగ్రవాదుల పైన మాత్రమే, ఆ దేశం పైన కాదు అని చాలా క్లియర్గా తెలియజేశారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే టర్కీ ఒక నేటో కంట్రీ. ఒకవేళ ఆ దేశం పైన దాడి చేస్తే మిగతా దేశాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అప్పుడు నాటో దేశాలన్నీ కలిసి ఇంక్లూడింగ్ అమెరికా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తాయా అంటే ఖచ్చితంగా చేయవు. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా మధ్య రిలేషన్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. వాళ్ళు ఎంత గొడవ పడ్డా ఆఖరికి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఇజ్రాయెల్ జోలికి ఎవరు వచ్చినా అమెరికా ఊరుకోదు. ఎందుకంటే ఇజ్రాయెల్ని కాపాడడం అమెరికాకు చాలా అవసరం. ఇజ్రాయెల్ లేకపోతే మిడిల్ ఈస్ట్ దేశాలు అమెరికా కంట్రోల్లో ఉండవు. ఆల్రెడీ ఎప్పటి నుంచో నాటో గ్రూప్ నుంచి ఈ ఇస్లామిక్ కంట్రీ అయిన టర్కీని తొలగించాలనే డిమాండ్ ఉంది. బహుశా ఇక్కడ టర్కీ నాటో దేశాల్ని ఇజ్రాయెల్ పైన దాడి చెయ్యాలి అని ప్రెజర్ చేస్తే టర్కీనే నాటో నుంచి తొలగించే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పేది ఏమిటంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా టర్కీ పైన దాడి చేస్తుంది. కానీ ఎప్పుడు ఎలా అనేది ఎవరికి తెలియదు. అది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మోసాద్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మోసాద్కి హమాస్ ఉగ్రవాదులు టర్కీలోని పలానా ప్రాంతంలో ఉన్నారు, అక్కడి నుంచి ప్లాన్ చేస్తున్నారు అని తెలిస్తే పక్కాగా ఇజ్రాయెల్ టర్కీ పైన దాడి చేస్తుంది. ఇక్కడ దాడి అంటే ఇజ్రాయెల్ టర్కీ గవర్నమెంట్ పైన వాళ్ళ ఆర్మీ పైన చేయదు. ఈ ఉగ్రవాదులు ఎక్కడున్నారో వాళ్ళపైన మాత్రమే చేస్తుంది. టర్కీ ఒక ఇస్లామిక్ దేశం అండ్ వాళ్ళు ఈ హమాస్ ఉగ్రవాదుల్ని ఎంతో అంత సపోర్ట్ చేస్తారు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఆల్రెడీ చాలా న్యూస్ ఆర్టికల్స్లో మెన్షన్ చేయబడ్డ విషయం. కాబట్టి హమాస్ ఉగ్రవాదులు ఈ టర్కీ దేశంలో పక్కాగా ఉంటారు. కాబట్టి ఇజ్రాయెల్ పక్కాగా ఈ టర్కీ పైన దాడి చేస్తుంది, వాళ్ళను వదిలిపెట్టదు. అయితే టర్కీ కూడా తిరిగి ఇజ్రాయెల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది, ప్రయత్నం మాత్రమే, దాడి చేయదు. ఎందుకంటే టర్కీకి ఇజ్రాయెల్ని దాడి చేసే అంత సీన్ లేదు. మీరు ఆర్మీ పరంగా, టెక్నాలజీ పరంగా, ఈవెన్ ఎయిర్ ఫోర్స్ పరంగా చూసినా ఇజ్రాయిల్ టర్కీ కంటే చాలా అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్. ఒకవేళ టర్కీ ఇజ్రాయిల్ని గెలికితే నష్టపోయేది టర్కీయే. ఎందుకంటే వన్స్ ఇజ్రాయిల్ టర్కీ ప్రభుత్వాన్ని, అక్కడి మిలిటరీని టార్గెట్ చేయడం మొదలు పెడితే ఆ దేశం ఈ భూమిపైన మిగలదు. ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ ఇజ్రాయిల్ ఇరాన్ని టార్గెట్ చేస్తుంది, ఖాతర్ పైన దాడి చేసింది, ఇప్పుడు టర్కీ పైన కూడా దాడి చేసేందుకు రెడీ అవుతుంది. అలాంటప్పుడు పనిలో పని ఈ పాకిస్తాన్ని కూడా లేపేస్తే అయిపోతుంది కదా అని. ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుంది. ఇజ్రాయిల్ పాకిస్తాన్ని కూడా టార్గెట్ చేస్తుంది. వాళ్ళ టార్గెట్ లిస్ట్లో పాకిస్తాన్ ప్రజెంట్ ఉంది. కానీ ఇప్పుడు అమెరికాకు పాకిస్తాన్ అవసరం ఉంది. పాకిస్తాన్ అనే దేశం అమెరికా చేతిలో పెంపుడు కుక్క లాంటిది. దాన్ని వాళ్ళు అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు అగెన్స్ట్గా మాట్లాడే దేశాలపైన యూజ్ చేస్తారు. అమెరికాను చూసే ప్రజెంట్ ఇజ్రాయిల్ పాకిస్తాన్ పైన దాడి చేయట్లేదు. లేకపోతే ఇజ్రాయిల్ టార్గెట్ లిస్ట్లో పాకిస్తాన్ టాప్లో ఉంటుంది. ఇజ్రాయిల్ తలుచుకుంటే పాకిస్తాన్ని రాత్రికి రాత్రే బూడిద చేయగలదు. ఇజ్రాయిల్ని తట్టుకునేంత శక్తి పాకిస్తాన్ దగ్గర లేదు. పాకిస్తాన్ దగ్గర మన ఇండియన్ వెపన్స్ని తట్టుకునే శక్తే లేదు. ఇంకా ఇజ్రాయిల్ని ఏం తట్టుకుంటుంది? కానీ ఈ పాకిస్తాన్ తలపొగురు ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళు ఇజ్రాయిల్కి వార్నింగ్ ఇస్తారు. ఏమనో తెలుసా? మేము న్యూక్లియర్ పవర్ కంట్రీ, మేము తలుచుకుంటే ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ వెపన్స్ని వాడుతాము అని. కానీ ఈ చిల్లర గళ్ళకు తెలియదు. విషయం ఏమిటంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్నే కాదు, ఎలాంటి వెపన్స్ని వాడినా ఇజ్రాయెల్ని ఏమీ చేయలేదు. మీరు అనుకుంటున్నట్టుగా ఇజ్రాయెల్ ఖచ్చితంగా పాకిస్తాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తుంది. కానీ ఇప్పుడు కాదు, దానికి ఇంకా సమయం ఉంది. అంతకన్నా ముందు ఇజ్రాయెల్ టర్కీ పని పట్టబోతుంది. టర్కీలో ఉన్న హమాస్ ఉగ్రవాదుల్ని ఎలిమినేట్ చేయబోతుంది. ఇజ్రాయెల్ టర్కీ పైన వెంటనే అటాక్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు టర్కీ హై అలర్ట్ మోడ్లో ఉంది. ఎంత హై అలర్ట్ మోడ్లో ఉన్నా టర్కీ దగ్గర ఇజ్రాయెల్ని ఢీకొట్టే వెపన్స్ కానీ, ఫైటర్ జెట్స్ కానీ, టెక్నాలజీ కానీ లేవు. ప్రజెంట్ టర్కీ దగ్గర అమెరికా నుంచి కొన్న పాత F-16 ఫైటర్ జెట్లు ఉన్నాయి. అదే ఇజ్రాయెల్ దగ్గర
మోడర్న్ 5th జనరేషన్ F-35 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వాటిని డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ టర్కీ దగ్గర ఏమాత్రం లేదు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే 2025లో లేదా 2026 స్టార్టింగ్లో ఇంకో యుద్ధం స్టార్ట్ కాబోతుంది. దానికి సిద్ధంగా ఉండండి. అయితే నేను వెయిట్ చేస్తున్న ఇంకో మేజర్ యుద్ధం ఏంటో తెలుసా? చైనా తైవాన్ మధ్య జరగబోయే యుద్ధం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, కానీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఎందుకంటే చైనా ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది. ఈ అన్ని యుద్ధాలు ఒకేసారి స్టార్ట్ అయితే మాత్రం 3వ ప్రపంచ యుద్ధం తప్పదు. ఒకవేళ ఇజ్రాయెల్ టర్కీ మధ్య వార్ మొదలైతే ఎవరు గెలుస్తారు? మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఒకవేళ టర్కీకి సపోర్ట్గా ఇరాన్, ఇరాక్, యెమెన్, లెబనాన్ లాంటి దేశాలు, ఇస్లామిక్ దేశాలు ముందుకు వస్తే ఇజ్రాయెల్ ఒంటరిగా ఈ అన్ని దేశాలని ఓడించగలదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.